नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। आर्य वैश्य महासभा महिला की वरंगल जिला अध्यक्ष चोलती कलावती ने कहा कि आर्य वैश्य समाज सेवा में लगे हुए और हमारी सांस्कृतिक परंपराओं का भी पालन करते हैं। वराही नवरात्रि के अवसर पर आर्य वैश्य महासभा महिला विभाग के तत्वाधान में वरंगल शिव नगर राम मंदिर में 108 श्रृंगारों के साथ सहस्त्र परायणम किया गया। आर्य वैश्य महासभा महिला अध्यक्ष दुब्बा श्रीनिवास, चा कलावती, सुप्रिया राजमणि, संपूर्ण धनलक्ष्मी, श्रीलता, जिले भर से आर्य वैश्यों ने बड़ी संख्या में भाग लिया। दुब्बा श्रीनिवास, कलावती राम नारायण ने बोलते हुए कहा कि आर्य वैश्य न केवल समाज सेवा करते हैं बल्कि सांस्कृतिक परंपराओं का पालन भी करते हैं और उनका सम्मान करते हैं और उन्हें अगली पीढ़ी तक पहुंचाते हैं। మహిళా విభాగ వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము సమాజ సేవనే కాకుండా మా యొక్క ఆర్యవైశ్యుల మహిళలందరి చేత కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంగా ఈరోజు మన వారాహి నవరాత్రిలో భాగంగా ఈరోజు ఇక్కడ మేము 108 మంది అమ్మవార్లని రూపులను ఇక్కడ పెట్టేసి మరి ప్రతి ఒక్క అమ్మవారిని ఇక్కడ ఆవాహనం చేసి 108 మంది అనుకుంటే 135 మంది 150 మంది వరకు కూడా మహిళలు అమ్మవార్లను తయారు తీసుకొని రావడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నవరాత్రులలో మా లలితా సహస్ర పారాయణము మరియు అలాగే వారాహి అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, దుర్గా అష్టోత్తరము, లలితా అష్టోత్తరము, ఇలా 5 అష్టోత్తరాలు చెప్పుకొని లలితా సహస్ర పారాయణము ఈ సుహాసిని అందరి చేత కూడా చేయించడం ఈరోజు జరిగింది। మరి ఇలా మహిళలందరినీ కూడా ఆధ్యాత్మికం వైపు ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికం వైపు వెళ్తారో మహిళలు అప్పుడు వారి లోపల ఈర్ష, ద్వేషము, కోపం ఇలాంటివన్నీ ఉండనప్పుడు అప్పుడు వారికి ఎప్పుడు కూడా ఎదుటివారిపైన దయ, కరుణ, జాలి చూపించే విధంగా వారి యొక్క మనస్సు అనేది తయారవుతుంది। కాబట్టి మనము ఆధ్యాత్మిక వైపు వెళ్ళడం జరుగుతుంది। మరి మా యొక్క ఆర్యవైశ్య మహిళా సోదరి మనందరిలో కూడా ఎదుటివారికి సమాజంలో ఎదుటివారికి సహాయం చేయాలి అనేటువంటి గుణాన్ని వాళ్ళకి పెంపొందించడానికి అమ్మవారు ఈరోజు వారికి ఆశీస్సులను ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని లలితా సహస్ర పారాయణ కార్యక్రమాన్ని శివనగర్లోని రామాలయంలో ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది। మరి యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఆర్యవైశ్య మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రోగ్రాం కన్వీనర్గా గోరంట సంపూర్ణ నేతృత్వంలో మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది। ఈరోజు శివనగర్ ప్రాంతంలో ఈ వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని ఈరోజు శివనగర్లో ఉన్నవారి ఆర్య సంఘం అదేవిధంగా రామాలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ మహిళా విభాగానికి పూర్తి సహకారం అందించి అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది। ఏదేమైనా ఇట్లాంటి కార్యక్రమాల్ని ఈరోజు ఆర్యవైశ్యం కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని విజయవంతం చేశారు। పూజా కార్యక్రమంలో ఒక మాటలు చెప్పాలని చెప్పంటే దీన్ని చూస్తూ ఉంటే ఈరోజు భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు ఎట్లయితే జరుగుతూ ఉన్నాయో దాన్ని కల్పించే రీతిలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పంటే చాలా సంతోషంగా ఉంది। ఏదేమైనా మహాసభ ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి సాంప్రదాయ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। ఏదేమైనా వీటన్నింటినీ సహకరించిన మహిళా మనులందరూ కూడా అదేవిధంగా ఈరోజు శివనగర్ కమిటీకి దాంతో పాటు ఇక్కడ రామాలయ కమిటీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆర్యవైశ్య మహాసభకు చెప్పడం జరిగింది। ఈ ఊళ్ళో లలితామాత మనం దాదాపు 13 సంవత్సరాలు ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ మహిళలు ప్రతిరోజు ఈ నెల రోజులు ఆషాఢ మాసంలో 30 రోజులు 50 మంది మహిళలు కంటిన్యూగా 30 రోజులు కంటిన్యూగా మహిళలు లలితా పారాయణం ప్రతిరోజు జరుగుతుంది। అలాగే గత 20 సంవత్సరాల నుండి కూడా లలితా పారాయణం, విష్ణు సహస్ర పారాయణం 20 సంవత్సరాలు కంటిన్యూ రోజు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది। అలాగే లలితామాత భక్త బృందం మరియు లలితా విష్ణు భక్త పారాయణ వారికి మా కమిటీకి కూడా రుణపడి ఉంటుంది। అలాగే ప్రతి శనివారం శ్రీ పంచముఖ హనుమాన్కి అభిషేకం కూడా అద్భుతంగా జరుగుతున్నది। దాదాపు అందరికీ మేము వీడియోల్లో కూడా పెట్టడం జరుగుతుంది। అలాగే ఎందుకంటే మాకు యాక్చువల్లీ వీళ్ళు జిల్లా కమిటీ వాళ్ళు మాకు ఈ ప్రోగ్రాం పంపించే మాతో చేయించి ఉన్నందుకు మాకు ఎందుకంటే ఈ శివనగర్ ప్రజలకి
ప్రతి జిల్లా ఇక్కడ దాదాపు హైదరాబాద్ నుంచి వచ్చారు, జనగాం నుంచి వచ్చారు, పరకాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా మా కమిటీ నుంచి రామాలయం కమిటీ నుంచి